నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో, ప్రస్తుతం తెలంగాణలో హైడ్రా దూకుడు కొనసాగుతోంది. ఏ నలుగురు కలిసినా ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా, హైడ్రా, హైడ్రా ఇదే చర్చ. సో, ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయంగా చాలామంది చెప్తున్నారు. ఈ హైడ్రాని స్వాగతిస్తున్నారు. కొంతమంది బాధితులుగా మిగులుతున్నటువంటి వాళ్ళు ఇవాళ హైడ్రా కరెక్ట్ కాదు, పేద మధ్యతరగతి జీవితాలు కుదేలైపోతున్నాయంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో, ఇట్లాంటి సందర్భాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ హైడ్రా లాంటి వ్యవస్థను తీసుకురావాలనే ప్రయత్నాలు చేస్తోంది. దాని మీద చర్చలు జరుగుతున్నాయి. మరి వాస్తవానికి హైడ్రా ఇవాళ తెలంగాణలో ఉండాలా? ఉంటే ఎటువంటి ప్రాతిపదికన ముందుకు సాగాలి? మరోవైపు ఇదే దూకుడు భవిష్యత్తులో ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంటుంది? మరోవైపు హైడ్రా చట్టం, అట్లాగే హైడ్రా పోలీస్ స్టేషన్ ఇవి తీసుకొస్తే హైడ్రాకు మరింత పవర్ఫుల్‌గా తయారు చేసేందుకు రేవంత్ రెడ్డి హైడ్రానే బేస్ చేసుకొని ఇవాళ ముందుకెళ్తున్నాడు. ఇవాళ హైడ్రా తోటి రేవంత్ రెడ్డి ఇమేజ్ అమాంతం పెరిగిపోతుంది అనే ఒక విశ్లేషణలు కూడా వినిపిస్తుంది. సో, వీటన్నిటికీ నేపథ్యంలో అసలు హైడ్రా యొక్క పూర్తి స్థాయిలో ఆ ఏర్పాటు దగ్గర నుంచి ఇవాళ కొనసాగుతున్నటువంటి దూకుడు దాకా, మరోవైపు విధి విధానాలు ఏ విధంగా ఉండాలి, మరోవైపు ప్రభుత్వం పాలసీ ఏ విధంగా ఉండాలో మాట్లాడదాం. మనతో పాటు సామాజికవేత్త, అట్లాగే రాజకీయ విశ్లేషకులుగా ఉన్నటువంటి మధుసూదన్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే మధుసూదన్ గారు. నమస్తే సార్, రాజేష్ గారు. ఇవాళ హైడ్రా చూస్తున్నాం. మీరు కూడా చూస్తూనే ఉన్నారు. గత నెల రోజుల పాటు హైడ్రా దూకుడు కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇవాళ బడాబాబులు గానీ, ఎవరున్నా కూడా ఎంత ఒత్తిడులొచ్చినా కూల్చడమే ధ్యేయంగా ముందుకెళ్తోంది. అసలు కూల్చివేతలు అవసరమా? లేదంటే గనక ఈ వ్యవస్థ ఇట్లాగే కొనసాగాలా? ఎట్లా ఉండాలనుకుంటున్నారు? హైడ్రా మీద మీ మీ ఒపీనియన్ ఏంటి? ఇది చాలా మంచి ప్రక్రియ రాజేష్ గారు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఇది కాన్స్టిట్యూషన్ బాడీ కాదు, ఎగ్జిక్యూటివ్ బాడీ. ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, పెట్టారు. కానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటిది, హైడ్రా చేస్తున్నటువంటి మంచి పనికి దుష్ట శక్తులు చాలా అడ్డుపడుతున్నాయి. స్వపక్షంలో విపక్షంలాగా నిరుగప్పి నిప్పులాగా ఉంది రేవంత్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఒక 50% బయటికి పట్టం లేదు, కానీ నిరుగప్పి నిప్పులాగా ఎప్పుడెప్పుడు రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి కిందకి దింపాల అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళు సక్సెస్ కాలేకపోతున్నారు. ఎందుకంటే రాహుల్ గాంధీ అండ రేవంత్ రెడ్డికి ఉండటం వల్ల వాళ్ళ మాటలేం పట్టించుకోవటం లేదు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఒకప్పుడు తెలంగాణ గురించి మనకు తెలియాలి, హైడ్రా గురించి తెలియాలంటే తెలంగాణ అస్తిత్వం గురించి తెలియాలి. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, ఈ నాలుగుటి పునాదుల మీద ఏర్పడిందే తెలంగాణ ఉద్యమం. ఆ తెలంగాణ ఉద్యమంలో నేను అడుగడుగును పాల్గొన్నా. ఎందుకంటే నాకు తెలుసు. ఎందుకంటే మాది సింహపూరి సేమైనా పుచ్చలపల్లి సుందరయ్య ఆదర్శంగా తీసుకొని 1948లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి అజ్జుడు ఆయన. ఆయన సింహపూరి వాసు, ముద్దుబిడ్డ. ఆయన రావినారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, మగ్దుమ్ మొహదీను వీళ్ళందరితో ఆ రోజు నిజాం నవాబు మీద యుద్ధాన్ని ప్రకటించినటువంటి వాడు అక్కడి నుంచి. ఈ తెలంగాణ గడ్డకున్న పౌరుషము భారతదేశంలో ఏ గడ్డకి ఉండదు. ఎందుకంటే అటువంటి గడ్డ మీద, ఇది డక్కన్ పీఠభూమి ప్రాంతం. బాగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డక్కన్ పీఠభూమి ప్రాంతంలో కాకతీయ రాజులు మొదలుకొని నేటి వరకు కాకతీయ రాజులు చెరువులు ఎన్నో నిర్మించారు. దాని తర్వాత నిజాం షాహీలు కానీ, గోల్కొండ నవాబులు కానీ 16వ శతాబ్దం 17వ శతాబ్దం ఎన్నో సరస్సులు నిర్మించారు. ఈ సరస్సులు కొన్ని సహజసిద్ధంగా ఏర్పడినాయి, కొన్ని మానవ నిర్మితంగా ఏర్పడినటువంటి సరస్సులు. ఇవాళ తెలంగాణలో వ్యవసాయం దేని మీద ఆధారపడి ఉంది? చెరువుల మీద ఆధారపడి ఉంది. ఆ చెరువులు అనేవి కనుమరుగైపోతున్నప్పుడు, ఎందుకంటే భూగర్భ జలాలు పెరగకపోతే నీళ్లు లేకుండా పడే సమస్య ఏర్పడుద్ది. నీకు తెలంగాణ వ్యాప్తంగా చూస్తే రాజేషు 46,531 చెరువులు ఉంటాయి. ఓవరాల్గా హైదరాబాదు మహానగరంలో, మనం హైదరాబాద్ మహానగరానికి ఒక పేరుంది, భాగ్యనగరం అని ఎలా అంటారో హైదరాబాద్ని, ఈ భాగ్యనగర్ని సరస్సుల నగరంగా పిలిచేవాళ్ళు గతంలో. సరస్సుల నగరం కాస్త సరసాల నగరంగా మారిపోయింది. ఇవాళ శనివారం ఆదివారం వస్తే పెద్ద పెద్ద బేవకూగాళ్ళు 5 స్టార్ హోటల్లో ఏంది చేసేది? సరసాలే కదా. ఇదంతా కూడా ఈ సంస్కృతిని డిప్లాయ్ చేసుకొని, తెలంగాణ సంస్కృతి కాదు, ఈ సరస్సుల నగరం కాస్త సరసాల నగరంగా మార్చింది ఎవడు? పాలకులే. నేను అనేది ఏంటంటే, ఏదో ఒక సందర్భంలో మనం చర్య తీసుకోవాలి.
వరుసగా నేను చెప్తాను రాజేష్ గారు. 2010 నాటికి 500 సరస్సులు ఉన్నట్టు ఉడా రికార్డ్ ఉంటది. హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఒక రికార్డ్ ఉంది. ఏంది 2010 నాటికి 500 సరస్సులు ఉన్నాయండి ఉడా పరిధిలో. ఏమైపోయినాయి ఆ సరస్సులు? తర్వాత 2018 నాటికి ఉడా అంటే 2010లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక రికార్డు తయారు చేసింది. తర్వాత 2018 ఉన్నది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఒకరినొకరు నిందించుకోవటం కాదు నేను ఇది. వాళ్ళు ఏం చేశారంటే హుడా 10 హెక్టార్లకి ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న 169 సరస్సుల రికార్డు తయారు చేశారు. ఇది వాస్తవమా అవాస్తవమా చెప్పాలి. బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి 14 నుంచి 24 దాకా 23 దాకా ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ పాలకులు చెప్పాలా. వాళ్ళు రికార్డు చేశారు. ఎన్ని 169 సరస్సులు ఉండి 10 హెక్టార్ల పైన. హెక్టారు అంటే 2.5 ఎకరా. మనకి తెలంగాణ పరిభాషలో ఎకరా అంటే 40 కుంటలు. అట్లా నీకేందంటే ఎగ్జాంపుల్ చెప్తా. వాటిల్లో మనకి ఒక సింపుల్ తీసుకుందాం. హుస్సేన్ సాగర్ తీసుకుందాం. హుస్సేన్ సాగర్ ఒకప్పుడు మంచినీటిది, ఇవాళ మురికి కూపంగా తయారైంది. డ్రైనేజ్ వాటర్తో నిండింది. సరే, అది విస్తీర్ణం ఎంత అంటే 550 హెక్టార్లు. 550 హెక్టార్లు అంటే ఆషామాషిగా తీసుకోవాల్సింది కదా. దాన్ని ఇప్పుడు ఎంత ఉందంటే ఈ హుస్సేన్ సాగర్ 349 హెక్టార్లకు పడిపోయింది. ఏమైపోయింది అంటే ఇంకా రెండోది చెప్తా మీకు. సామీర్పేట చెరువు. ఈ సామీర్పేట చెరువు వచ్చేసరికి ఇది 486 హెక్టార్లు ఉన్న సామీర్పేట చెరువు కాస్త 256 హెక్టార్లకు పడిపోయింది. అంటే జలవనరుల్ని ఇచ్చేటటువంటి చెరువులను ఇచ్చేటటువంటిని మనం కబ్జా చేసేసుకుంటూ నీటి వనరులను కబ్జా జరుగుతుంది. ఈ కబ్జా జరుగుతుంటే కళ్ళున్న కబోదుల్లాగా పాలకులు ఎందుకు చూస్తూ ఉన్నారు? గత పాలకులు కానీ నేటి పాలకులు కానీ ఈ చెరువులన్నిటినీ కబ్జా చేయటం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతే అటు కృష్ణా నుంచి వాటర్ తెచ్చుకోవాలా, లేదు అంటే ఇటు గోదావరి నుంచైనా వాటర్ తీసుకొచ్చాలా. ఇలా కృష్ణా నది నుంచి వాటర్ తేవాలంటే ఎంత ఖర్చుతో కూడుకున్న పని. అదేవిధంగా గోదావరి నుంచి వాటర్ తేవాలంటే ఎంత ఖర్చుతో ఉంటాయి. జలధారలు జీవధారలు ప్రాణధారలు. జలధారలు జీవధారలు ప్రాణధారలు. రాజేష్ గారు, ఇప్పుడు ఇక్కడ నేను కొన్ని అంతరించిపోయిన చెరువుల గురించి కూడా మీకు చెప్తాను. నేను తీగల కుంట ఉందా? కుంట అంటే చిన్న సైజు పాండుని కుంట అంటే చెరువు పాండ్. ఇక్కడ సోమాజిగూడ ట్యాంక్ అనేది ఒకటి ఉన్నది, ఉందా? సోమాజిగూడ ప్రెస్ క్లబ్ పెడుతున్నారు మీరు జర్నలిస్టులు అందరూ. అక్కడ ఒక ట్యాంక్ ఉన్నది, ఏమైపోయింది? మాసాప్ ట్యాంక్ ఉందా? మాసాప్ ట్యాంక్ ఉంది. మళ్ళీ మీర్ జమ్లా ట్యాంక్ ఉందా? తర్వాత పహర్ తీగల కుంట ఉందా? కుంట భవానీ దాస్ ఉందా? తర్వాత నవాబ్ సాహెబ్ కుంట ఉందా? తర్వాత అఫ్జల్ సాగర్ ఉందా? అఫ్జల్ గంజ్ ఉంది కదా, అక్కడ ఉండేది ఒకటి చిన్న కుంట. తర్వాత నల్లకుంట, మన విద్యానగర్ నల్లకుంట, అక్కడ ఒక చెరువు నింది. ఏమైపోయింది ఆ చెరువు? చూపిస్తారా? ఇంకోటి చెప్తా, మాసాప్ ట్యాంక్ ఏమైపోయింది అంటే అది నేను చెప్పిన సరస్సుల నగరం, సరసాల నగరం అంటే కాదు. ఇప్పుడు మీరు చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇన్ని చెరువులు మాయమైపోయినాయి కాబట్టి భవిష్యత్తులో అన్ని చెరువులు మాయమైపోయే ప్రమాదం ఉందంటారా? అన్నిగా నేను ఇంకా చెప్తాను. ఈ చెరువులు అస్తిత్వం వల్ల ఏం జరగబోద్దో కూడా నేను చెప్తాను మీకు. తర్వాత ఈ 169 ఉన్నాయని ఐడెంటిఫై చేశారుగా 18లో. వాటిల్లో మనం 1 by 1 ఒక 31 చర్చల గురించి చెప్తాను నేను. మీకు ఐడియా ఉంటే తెలుసుకోండి. హైదరాబాద్లో ఉండేవాళ్ళు హుస్సేన్ సాగర్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, సామీర్పేట సరస్సు, మీర్ ఆలం ట్యాంకు, సఫిల్గూడ సరస్సు, రామకృష్ణాపురం సరస్సు, కాప్రా సరస్సు, దుర్గం చెరువు, ఆల్వాల్ సరస్సు, సరూర్ నగర్ సరస్సు, బోన్ చెరువు, జీడిమెట్ల చెరువు, రంగదామని చెరువు, తర్వాత నల్లగండ్ల సరస్సు, కాజాగూడ తాలాబ్ అంటే ఉర్దూ పదం. తాలాబ్ అనేది చెరువు. తర్వాత మల్కం చెరువు, కముని చెరువు, రామాంతపురం చెరువు, అరానా చెరువు, మణికొండ చెరువు అంటే ఎల్లమ్మ చెరువు అంటారు, ల్యాంకో హిల్స్ పక్కన ఉంటుంది. తర్వాత మస్కిన్ చెరువు, మండికుంట సరస్సు, జల్లిపల్లి సరస్సు, ఫాక్స్ సాగర్, తర్వాత అమీన్పూర్ సరస్సు, కాజాగూడ సరస్సు, ఇప్పుడు నానక్రామ్ కూడా కాడ ఇంకొకటి నెక్నాపూర్ సరస్సు. ఇవన్నీ అసలు వాటి విస్తీర్ణం ఎంత, వాటి వైశాల్యం ఎంత, ఏమైపోయింది అంటే నేను అంటుండేది ఏంటంటే వీటిని పరిరక్షించాలి. పరిరక్షించకపోతే భవిష్యత్తులో తాగునీటి సమస్యలు వచ్చేసి చాలా ఇబ్బంది పడతారు. వీటిని పరిరక్షించాలా వద్దా?
అనేది చెప్పాలి. ఇప్పుడు నేననేది ఏంటంటే పరిరక్షించాలంటే 1979 నుంచి మ్యాపులు తీస్తున్నారు రంగనాథ్ గారు. తప్పులేదు. తీయటంలో తప్పులేదు. బడా బడా బలిసిన వాళ్ళకి ఏం కాదు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి వాళ్ళు కాదు. మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, పేదలు, నిరుపేదలు ఎవరన్నా కట్టుకొనుంటే వాళ్ళకి ఒక సొల్యూషన్ ఎతకాల గవర్నమెంట్. ఇవాళ ప్రధానమంత్రి ఆవాసన యోజన స్కీమ్ ఉంది. వీళ్ళ బాధితులు ఎక్కువ మంది ఉండరు. ఒక 10,000 మంది ఉంటారు. మ్యాక్సిమం అంటే నాకు తెలిసి ఒక 15,000 మంది మించి ఉండరు. కాబట్టి నేనంటున్నదంటే ప్రధానమంత్రి ఆవాస యోజన కింద డబుల్ బెడ్రూమ్ పాపర్ ప్లాన్‌తో కట్టండి. అక్కడ అన్ని వసతులు ఏర్పరచండి. ఫస్ట్ రంగనాథ్ సార్ చేయాల్సిన పని ఏందంటే, ఈ చెరువులు నీ దగ్గర ఆఫీస్‌లో మ్యాపులు పెట్టుకుంటే కాదు. ఫస్ట్ నేను అంటుండేది ఏందంటే, ఎఫ్‌టీఎల్ అంటారు. ఫుల్ ట్యాంక్ లెవెల్. ముందు మనకి మనకి ఇప్పుడు చూస్తుంటాం కదా జూబ్లీ హిల్స్. ఏం చేస్తారు ఫుట్‌పాత్ కాడ రాళ్ళు బిగించారు కదా! ఫుల్ ట్యాంక్ లెవెల్ మీరు సర్వే రాళ్ళు బాతండి. పెద్ద ఎత్తు దిమ్ములు ఎఫ్‌టీఎల్ రాయండి. మీరు డెమాలిషన్‌కి వెళ్ళకండి. రాయండి. తర్వాత బఫర్ జోను. బఫర్ జోను రాళ్ళు బాతండి. దానికి గ్రీన్ కలర్ వేయండి. వీటికి రెడ్ కలర్ వేయండి. అర్థమవుతుందా? ముందు మనం చేయాల్సింది బౌండరీలు ఫిక్స్ చేయండి. ఇవాళ మనం సెంట్రల్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంది రాజేష్ గారు. ట్రాఫిక్ సిగ్నల్‌కి గాని ఎక్కడన్నా దొంగతనాలు అట్లాగే ఈ సరస్సుల మీద, చెరువుల మీద ఒక టవర్లు పెట్టేసి తర్వాత వీటిని ఏం చేశాలంటే ఒక ఇరిగేషన్ ట్యాంక్స్ కంట్రోల్ రూమ్ పెట్టండి. సరస్సుల కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టండి. ఫస్ట్ టవర్ నిర్మాణం చేయండి. దాని చుట్టూ బౌండరీ రాళ్ళు ఫిక్స్ చేయండి. దాంట్లో ఒక చిప్ పెట్టండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. ప్రతి రాయిలో ఒక చిప్ పెట్టుకుంటే దాన్ని ఎవడు పీకిండి అనేది కూడా మనం చూస్తూ ఉండొచ్చు. ఎఫ్టీ లెవెల్‌కి బౌండరీలు వేయండి. ఇల్లు ఉండనండి. లోపల ఉంటే ఉండనండి. ముందేం చేయాలి అవి ఫిక్స్ చేయండి. తర్వాత బఫర్ జోన్ కూడా ఫిక్స్ చేయండి. అసలు ఈ బఫర్ జోన్‌కి ఫుల్ ట్యాంక్ లెవెల్‌కి వచ్చినటువంటి ఈ దోపిడీకి మూలం ఏందంటే రాజేష్? కానీ అసలు యాక్చువల్‌గా మీరన్నట్టుగా బౌండరీలు ఫిక్స్ చేయాలి. కానీ వాస్తవానికి ఈ మ్యాపుల గురించి గాని, లేదంటే గనక ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దగ్గరన్నా అసలైనటువంటి రికార్డ్ ఉందా అనే క్వెషన్ రాదా? పక్కా ఉంటది రికార్డ్. రికార్డ్ ఎక్కడ పోదు. నిజాం నవాబు అప్పటి నుంచి రికార్డ్ ఉంది. రికార్డ్‌కి వచ్చిన నొప్పేం లేదు. ఈ రికార్డ్ ఏం చేయాలంటే అక్కడ ఒక డ్రాయింగ్ ఏసేసేయాల. ఇది ఫుల్ ట్యాంక్ లెవెల్ ఒక డ్రాయింగ్ ఏయటం. 2 ఒక టవర్ అంటే సెల్ ఫోన్ సిగ్నల్ మన ఎయిర్‌టెల్, ఐడియా ఇప్పుడు జియో, బిఎస్ఎన్ఎల్ టవర్ లాగా కట్ట మధ్యలో ఒక టవర్ నిర్మాణం చేసుకొని ట్యాంక్ మీదనే దానికి 360 డిగ్రీ డయామెన్షన్ పెట్టేసి ఈ రాళ్ళేసేయండి పైన. ముందు ఎఫ్‌టీఎల్ రాళ్ళు. తర్వాత ఏం చేయాలా? పైన బఫర్ జోన్ రాళ్ళు. ఇక్కడ సమస్య యాడొచ్చిందో నేను చెప్తానండి రాజేషు. పూర్వకాలంలో నిజాం నవాబు ఏం చేశాడంటే ఈ బఫర్ జోన్‌కి ఒక పంటేసుకోవటానికి వరదలన్నీ పోయిన తర్వాత ఆ రోజుల్లో జొన్న పంట, ఈ చిన్న చిన్న పంటలు పండేవి కదా! ఒక పర్మిషన్ ఇచ్చాడు. అంటే ఫ్లడ్ వచ్చినప్పుడు అలుగంతా లాగలేదు. కొంత కుషన్ పెట్టుకుంటారు. వాటిలో ఏందంటే ఖాళీగా ఉంటది కదా! చెరువు పైన భూమి వరదలన్నీ పోయిన తర్వాత ఒక పంటేసుకునేదానికి అవకాశం అంటే కాగితాలు ఇచ్చారు. ఆ పట్టాలు కొట్టారు. వాటిని రిజిస్ట్రేషన్ జరిగింది. అసలు విషయం అది. నిజాం నవాబు కాలంలో ఈ బఫర్ జోన్‌లో ఒక పంటేసుకునేదానికి వరదలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక పంట కేవలం పంట పండించుకునేదానికి పత్రాలు ఇచ్చాడు. ఆ పత్రాలను ఏం చేశారంటే ఈళ్ళు రియల్ ఎస్టేట్ వోళ్ళు వీళ్ళందరూ వాడుకున్నారు. అందువల్ల ఏందంటే ఇది మంచి ప్రక్రియ. కాకపోతే ఏందంటే ఒక టైమ్ బాండ్ పీరియడ్ ఇయ్యాల. ఒక్కసారి పొమ్మంటే ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోలేరు. ముందు స్టోన్స్ బిగించండి. ఎఫ్‌టీఎల్ లెవెల్ స్టోన్స్, బఫర్ జోన్ స్టోన్స్ ఇల్లున్నా సరే చిన్న గుంత కొట్టేసి బిగించొచ్చు. అదేం పెద్ద సమస్య కదా! బిగించి ఒక బోర్డు పెట్టండి. ఒక టవర్ పెట్టండి. వాళ్ళకి ఇవ్వండి. తర్వాత దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ చేశాడు రేవంత్ రెడ్డి గారు. ఎగ్జిక్యూటివ్ బాడీ ఒక్కటే సరిపోదు. ఏం చేయాలంటే అసెంబ్లీని కాన్స్టిట్యూషన్ చేయాల. అసెంబ్లీని పెట్టేసి ఏం చేద్దాం? డ్రైన్స్ ఏం చేద్దాం? సరస్సులను ఏం చేద్దాం? చర్చించండి. అన్ని పార్టీలు ఉన్నాయి కదా! ఇయాల తెలంగాణ అసెంబ్లీలో 5 పార్టీలు ఉన్నాయి. సిపిఐ ఉంది, ఎంఐఎం ఉంది, తర్వాత బీఆర్ఎస్ ఉంది, భారతీయ జనతా పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది. ముందు చర్చకి పెట్టండి. చర్చని పెట్టిన తర్వాత హైకోర్టుకు అనుబంధంగా ఒక స్పెషల్ కోర్టుని కాన్స్టిట్యూషన్ చేయండి. ఒక 3 మెన్ జడ్జి తోటి ఒక కాన్స్టిట్యూషను. ఎట్టంటే నేను చెప్తాను. మనకి కోర్టు ఏం చేసిందంటే ఎంపీ, ఎమ్మెల్యేల మీద కేసులున్నప్పుడు క్రిమినల్ కేసులుంటే సుప్రీంకోర్టు ఆనరబుల్ సుప్రీంకోర్టు ఏం చేసింది ప్రత్యేక కోర్టులు పెట్టింది. 12 రాష్ట్రాల్లో 12 కోర్టులు పెట్టింది. వాటిల్లో తెలంగాణ ఒకటి ఉంది, కేరళ ఉంది, తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, బీహార్ ఉంది, ఉత్తరప్రదేశ్ ఉంది, మహారాష్ట్ర ఇట్టా 12 రాష్ట్రాలు 12 కోర్టులు. ఏదే ఇక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు శిక్షించడానికి మనకు ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారయ్యి 2017లో 1వ తేదీ 11వ నెలలో పెట్టారు నేను చెప్పిన కోర్టు. అట్లాగే హైడ్రా పోలీస్ స్టేషన్లు పెట్టండి.
హైడ్రా కోర్టుని చేయండి. ఈ ప్రక్రియ అంతా జరగాల. ఈ జరిగేటప్పుడు ఏం చేయాలంటే గతంలో బ్యూరోక్రాట్స్ సంతకాలు ఎలా పెట్టారు? ఎన్ని డిపార్ట్మెంట్లు చూడండి, 12 డిపార్ట్మెంట్లు చెప్తాను నేను. ఇన్వాల్వ్మెంట్ ఆ 12 డిపార్ట్మెంట్లు నేననేది మీరు 1979 నుంచి 2024 మధ్య కాలం 42 సంవత్సరాలు. రైట్? దాదాపుగా 24 ప్లస్ 21 వేసుకుంటే 44 సంవత్సరాల కాలంలో సంతకాలు ఎలా పెట్టారు? ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తున్నారు? మత్స్య శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? రెవెన్యూ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు? టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? తర్వాత డ్రైనేజ్ ఎలా వచ్చింది? పవర్ ఎలా వచ్చింది? అంటే తిలాపాపం తలా తిరుగుతుంది. రోడ్స్ ఎలా వచ్చినాయి? అంటే బ్యూరోక్రాట్లో లంచాలు తీసుకొని ఈ పర్మిషన్లన్నీ ఇచ్చింది బ్యూరోక్రాట్లే కదా. ఆ నిర్మాణాలు జరుగుతుంటే గుడ్డి గుర్రాల పొళ్ళు దమ్ముతారా? కాబట్టి ఈ బ్యూరోక్రాట్లు ఎవడెవడైతే సంతకాలు పెట్టారో ఆ సంతకాలు పెట్టిన ఆఫీసర్లు అందరిని ఏం చేసినా ఆ గాండు వాళ్ళందరినీ ఏం చేయాలి? ఫస్ట్ అరెస్ట్ చేయాలి. అది ఎందుకంటే ముందు నువ్వు కాన్స్టిట్యూషన్ చట్టం చేస్తే బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయకుండా దాని తర్వాత ముందు బ్యూరోక్రాట్లను అరెస్ట్ చేయాలా, దాని తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంటర్ అయిపోతారు. అట్లా దాని తర్వాత మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు తెలుసో తెలియకో వాళ్ళు ఒక 20 జీవితాంతం కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటే మనం కూల్చేస్తామంటే వాళ్ళు ఏమవుద్దంటే ఇక్కడ తీవ్రవాదం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు రంగనాథ్ సార్ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది. అంత తేలిగ్గా మర్రో ఈ పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లు, ఈ పొలిటీషియన్స్ ఆవేదనలో ఉండేవాళ్ళు ఏం చేసినా ఎవరు ప్రొటెక్షన్ చేయలేరు రంగనాథ్ సార్ని కూడా. ఫస్ట్ చేయాల్సి ఉంది ఏంటంటే స్లోగా ఒక క్యాన్సర్ సోకింది, వాటిని మనం పరిశుభ్రం చేయాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే అవకాశం ఇవ్వాలంటే మన దగ్గర మిషన్లు ఉన్నాయి కదా, మనం కూలగొట్టేస్తామంటే అది కరెక్ట్ బలిసిన వాళ్ళకేం కాదు. మసూదన్ గారు, ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంగా, గతంలో కేసీఆర్ అయ్యప్ప సొసైటీలో కూల్చిన సందర్భంగా ఓవర్ నైట్లో జేసీబీలు తీసుకెళ్లి కూల్చేస్తే, మిషన్లు తీసుకెళ్లి క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం అవ్వగానే కూల్చివేతలు ప్రక్రియ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూడాలి అసలు? ఇప్పుడు రేవంత్ రెడ్డి XYZ మాట్లాడకూడదు మనం ఇక్కడ. ఇంకొక రేవంత్ రెడ్డి, ఒక హరీష్ రావు, ఒక కేటీఆర్, ఒక కేసీఆర్, ఇది కాదు డిస్కషన్ నడవాల్సింది. వ్యక్తులు పక్కన పెడదాం. ఇప్పుడు నేను అనేది ఈరోజు అర్బనీకరణ ఇతరీకంగా జరుగుతుంది. పల్లెలన్నీ కుజించుకోబోతుంది. పట్టణీకరణ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. ఉపాధి నిమిత్తం పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. ఒకవైపు వ్యవసాయం కుంటుబడిపోయింది. ఇప్పుడు వ్యవసాయం అంటే ఒకప్పుడు భారతదేశంలో అది ప్రౌడ్గా ఫీల్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయం అంటే వ్యయం చేయటం, సాయం అడగటం, బ్యాంకోడు కాడ అప్పుల కాడ, అది అటువంటి దుస్థితికి తెచ్చారు పాలకులు. ఇప్పుడు ఏం చేసింది? పట్టణీకరణ అయిన తర్వాత ఇప్పుడు మీకు ఈ వరదలకు కారణం ఏంటంటే మీరు బాగా అర్థం చేసుకుని కాంక్రీట్ జంగిల్ చేసిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంకా కదా నీళ్ళు భూమిలోకి పోతాయి. ఎంత వర్షం పడ్డా ఒక 10-15 రోజులు భూముల్లోకి ఇంకిన తర్వాత అప్పుడు ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? చిన్న వర్షానికి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, జలం అయిపోతుంది. ఎందుకు? కాంక్రీట్ జంగిల్ చేసుకుంటున్నాం. ఈ కాంక్రీట్ జంగిల్ చేసుకున్న తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలి? ఇంకుడు గుంతలు లేవు, నీళ్లు పోయే స్కోప్ లేదు. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలా. ఈ సరస్సుల్లో లోపల ఉన్న ప్రజలందరూ సంతోషిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరు హ్యాట్సాప్ చెప్తున్నారు. ఎన్విరాన్మెంట్ని పరిరక్షించుకోకపోతే దుష్పరిమాణాలు తీవ్రంగా ఉంటాయి భవిష్యత్తులో. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు వ్యవసాయం, అర్బనైజేషన్, ఈ రెండు పెద్ద టాపిక్లు వాస్తవానికి. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరుగుతోంది, వ్యవసాయం తగ్గుతోంది. కానీ ఇవాళ అర్బనైజేషన్ పెరుగుతున్నటువంటి సందర్భంగా ఇవాళ చెరువులు, కుంటలన్నీ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెరువులన్నింటినీ కూడా మీరు చెప్పినట్టుగా 400 చెరువులు, 500 సరస్సులు 2010కి అవి తగ్గినాయి. దాదాపుగా సగానికి సగం తగ్గిపోయినాయి. అసలు లేవు 169 అంటే అసలు వాటిల్లో 60-70% ఎంక్రోచ్మెంట్ అయి ఉండే. కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఇక్కడ హైదరాబాద్లో లేవు. ఓన్లీ తాగునీటు, లేకుంటే మనం మీరు అన్నట్టుగా డ్రైనేజ్, వాటర్, వీటి కోసం మనం దాన్ని వాడుకుంటున్నాం ప్రస్తుతానికి. కానీ వ్యవసాయం చేయనప్పుడు బఫర్ జోన్లు, వీటికి మనం వదలాల్సినటువంటి అవసరమా అనే చర్చ కూడా ప్రజల్లో ఉంది. ఇది నా వాదన కాదు, ప్రజల్లో లేదు. నేను చెప్తానండి, భూగర్భ జలాలు ఎలా పెరగతాయి చెప్పండి. సువిశాలమైనటువంటి ఈ నగరము ఇవాళ ప్రపంచంలో ఒక నగరంగా హైదరాబాదు నలుదిశలా విస్తరిస్తుంది. కానీ మరి కూల్చుకుంటా పోతే సగం కూల్చడం కాదు, అది గరీబోళ్ళు. ఇప్పుడు మూసీ నది చాదర్గఢ్ దగ్గరికి వెళ్ళండి మీరు, ఎక్కడో వద్దు చాదర్గఢ్. అప్పుడు నిజాం నవాబు కాంపౌండ్ వాల్ పెట్టాడు. సగం నదిలోకి ఏమొచ్చినాయి? ఇళ్ళు వచ్చేసిండి. మీరు లైవ్ ఎగ్జాంపుల్ మూసీ నదిలో చాదర్గఢ్ దగ్గరికి వెళ్ళండి రాజేష్ గారు, కెమెరా ఎత్తుకొని వెళ్ళండి.
మనకి సగం నదిలో ఉండే ఇళ్ళు ఎవరు పేద ముస్లిమ్స్ అందరూ కట్టుకున్నారు. వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న చాదర్ఘాట్ అంటే మీరు చెప్తున్నారు, మన రిపోర్టర్ చాదర్ఘాట్కి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే వాళ్ళు అనింది ఏమంటే, మేము ఈ డ్రైనేజ్ దగ్గర మేము బతకలేము, ప్రభుత్వం మాకు ఖచ్చితంగా ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ చూపిస్తే మేమందరూ షిఫ్ట్ అయిపోతామని వాళ్ళు మేము అంటుండేది అదే. అందరికి కూడా ఈ చెరువుల్లో ఉండే వాళ్ళందరికి కూడా నేను అంటుండేది ఏంటంటే, మీరు ఫస్ట్ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు అయితే ఉండయో, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరూ బలిసిన వాళ్ళకి ఏం కదా, వాళ్ళు కొల కొట్టాలా. ఇప్పుడు నాగార్జున గాడు ఉన్నాడు, గాండుగాడు, వాడు 250 కోట్లు ఎస్బీఐకి ముంచినోడు, వాడికి ఏం కాదు, బలిసిన వాళ్ళకి ఏమి కాదు. మధ్య తరగతి లోవర్ క్లాసు పేదలు నిరుపేదలందరిని కూడా వాళ్ళకి అసూరెన్స్ ఇవ్వాలి గవర్నమెంట్. వాళ్ళ కడుపు మీద కొట్టకూడదు. వాళ్ళ భారతీయ పౌరులు. ఇప్పుడు జీవించే హక్కు ఉంటుంది, రైట్ టు లైఫ్ ఉంటుంది, ఆర్టికల్ 21 ఉంటుంది. అటువల్ల నేను కూల్చేస్తానంటే వాళ్ళకి ఒక చూపించండి. మన బిడ్డలే కాబట్టి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర ఉంటాయి కాబట్టి అదేం పెద్ద బడ్జెట్ కాదు. ఎందుకంటే ఈ చెరువుల్ని కాపాడుకోకపోతే భావితరాలకి భూగర్భ జలాలు అందవు. అందువల్ల వాటిని పరిరక్షించుకోవాలి. ఈ డ్రైనేజ్ వాటర్ కూడా ఏం చేస్తారో చెరువుల్లోకి వదిలేస్తున్నారు. ఇది కూడా తీవ్రమైన నేరం. బఫర్ జోను పంటలు పండవు కాబట్టి ఇది కొంతమంది షూడో మేధావులు వాడేటటువంటి భాష. వాడికి ముడ్డి గడుక్కోను స్నానం చేయనప్పుడు నీళ్లు లేకపోతే ఆ బాధ ఏందో వాడికి తెలుసద్ది. యా నుంచి తేవాలా? గోదావరి నుంచి పైప్ లైన్ తేవాలి. ఇక్కడ ఉన్న సహజ వనరులను వాడుకొని పాడు చేసుకొని వీడి కోసం ఒక మాట చెప్తాను, మెదక్ జిల్లా రైతులు ఎన్నేళ్ళు నష్టపోయారు. సింగూరు జలాలు మొత్తం హైదరాబాద్ ప్రజలు తాగితే మంజీరా నది ఎక్కడో మెదక్ జిల్లాలో బంగారంటి నల్లరేగడి భూములున్నా రైతులందరికీ నీళ్లు లేకుండా హైదరాబాద్ వాళ్ళు తాగేసి మెదక్ జిల్లానంతా నాశనం చేశారు. ఇది వాస్తవా అవాస్తవా నేను చెప్పే పాయింట్. తర్వాత కృష్ణ వాటర్ వాడుకునే పరిస్థితిలో ఉన్నారా? ఎక్కడి నుంచి నాగార్జున సాగర్ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, అక్కడి నుంచి 3 పైప్ లైన్లు వేసుకొని తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత గోదావరి ఎక్కడ? గోదావరి నది హైదరాబాద్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉంటే అక్కడి నుంచి పంపు ఇంకో తీసుకోవాల్సిన దుస్థితి ఏంది? ఇక్కడున్న గండిపేటని, హిమాయత్ సాగర్ని, మంచినీటి సరస్సులన్నీ మనమేం పాడు చేసేసేది నీ కోసం ట్రావెల్ చేయాలా వాటరా? కాబట్టి నదులు రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకటి రాజేష్ గారు, అది కూడా తేవాలా. ఎందుకంటే రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇంతవరకు లేదు భారతదేశంలో. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ ఉంది కానీ రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్లో వాగులు వంకలు అంటే నాలాలు అంటారు, మన ఉర్దూ భాషలో నాలా అంటారు. వాగులు వంకలు చెరువులు సరస్సులు నదులు వాటిని టచ్ చేయాలంటే ఉచ్చబోయాలి ఎవడన్నా. కానీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడకూడదు. వాళ్ళు అంటుండేది ఏంటంటే ఇంత జరుగుతుంటే సంతకం మాకెందుకు పర్మిషన్ ఇచ్చారని అడుగుతారు. అంటే బ్యూరోక్రాట్లో లంచాలు తీసుకొని చేసిన దుర్మార్గము. చెరువులని దేశాన్ని రక్షించాల్సిన వాళ్ళు భక్షకులుగా మారిపోయి లంచాలకు పాల్పడిన బ్యూరోక్రాట్లు చేసిన విధ్వంసం ఇది. వాళ్ళకై వాళ్ళు చేసింది కాదు. ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళతోటే బ్యూరోక్రాట్లు మిలాఖత్ అయిపోయి లంచాలు తీసుకొని వాడికి చెరువుని తెలిసి కూడా పర్మిషన్ ఎట్టిచ్చాడు. కాబట్టి వాడిని ఉరిదీయాల నిలవన. వాడు బతికేదానికి లేదు, భూమి మీద బతికే అర్హత లేదు. ఇవాళ అమీన్పూర్ చెరువు తీసుకున్నా, మీరు పెద్ద పెద్ద చెరువులు తీసుకున్నా, నా కళ్ళ ముందు నేను హైదరాబాద్ వచ్చింది రాజేష్ గారు 1999లో వచ్చిన, ఉపాధి నిమిత్తం వచ్చిన. మా ఫ్యామిలీ 1970లో వచ్చారు హైదరాబాద్ నగరానికి. నేను వచ్చింది ఏంటంటే 1999లో ఉపాధి నిమిత్తం వచ్చిన. భారతదేశంలో గుజరాత్ కానీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు గోవా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దాకా ఇన్ని రాష్ట్రాల్లో ఒక ఉద్యోగస్తుడిగా ఉంటూ భారతదేశం అంతా సంచరిస్తూ తిరిగినట్టు దుస్థితి ఏంటంటే, ఒకప్పుడు హైదరాబాదులో డిసెంబర్ జనవరి వస్తుంటే గజ 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 వణికేది. ఇలా చలి ఉందా? అదే వల్ల మీకు ద్రాక్ష తోటలు మేడ్చల్లో చుట్టూ చూసే ద్రాక్ష తోటలు ఉండేవి. ద్రాక్ష సంక్రాంతికి ఇంటికి పోతుంటే నేను ద్రాక్ష ఎత్తుకోము. ఇవాళ ఒక్క ఎకరా కూడా ద్రాక్ష అవ్వపడదు. నేనంది అర్బనైజేషన్ కూడా స్టాప్ చేయాలా. ఇప్పుడు హైదరాబాద్ నగరకి పాపులేషన్ పెరుగుతుంటే అర్బనైజేషన్ స్టాప్ చేయొచ్చు. నీ దగ్గర ప్రణాళిక ఉండి నీ దగ్గర థింకింగ్ ఉంటే ఇప్పుడు ఈ హైదరాబాద్కి బౌండరీ కట్టు. నెక్స్ట్ ఇంకో టౌన్ డెవలప్ చేయి. పక్కన కరీంనగర్ ఉంది, ఆ పక్కన వరంగల్ ఉంది, ఆ పక్క మహబూబ్ నగర్ ఉంది. ఇప్పుడు ఇక్కడే డెవలప్ చేయాలని రూల్ ఏముంది రాజేష్ గారు? ఇప్పుడు హైదరాబాద్ బౌండరీ పిక్ చేసేసాయి చాలు. ఇంకా వాటరు డ్రైనేజీ ఇవన్నీ సమస్యలు వస్తాయి భవిష్యత్తులో. ఈ రోజే ఇలా ఉందంటే ఊహించుకోండి 220-47 అంటే స్వతంత్రం వచ్చి అప్పుడు 100 ఏళ్ళు అవుద్ది. అప్పుడు హైదరాబాద్ ఇప్పుడున్న హైదరాబాద్కి డబల్ అవుద్ది. అంటే మహబూబ్ నగర్ కూడా హైదరాబాద్లో ఇన్వాల్వ్ అయిపోద్ది. బౌండరీ ఫిక్స్ చేసేసి క్యాపిటల్ షిఫ్ట్ అవుట్ చేయి, వరంగల్కి షిఫ్ట్ అవుట్ చేయి. అక్కడ కొత్త టౌన్ మళ్ళీ ఏర్పడద్ది. అది ఒక 50 ఏళ్ళు ఉంటుంది. అట్లా ఇప్పుడు కరీంనగర్ని డెవలప్ చేయొచ్చు, నిజామాబాద్ని డెవలప్ చేయొచ్చు, ఆదిలాబాద్ని డెవలప్ చేయొచ్చు. ఒకే చోట ఎందుకు ఉండాలా? ఒకే చోట ఉంటే భవిష్యత్తు తరాలకు మనం నాశనం చేస్తాం. ఇవాళ మన తరమే ఇట్లా ఇబ్బంది పడుతున్నాం. ట్రాఫిక్ అని అది అని వాటర్ అని పవర్ అని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఈ టౌన్ ఆపండి. వరంగల్ ఉంది నెక్స్ట్.
తెలంగాణకి ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా వరంగల్ మీద కదా ఢిల్లీకి పోయేది. వరంగల్ని చుట్టూ డెవలప్ చేయండి, సెక్రటరీని తరలించుకోండి వరంగల్లో, నష్టమేంది? ఇప్పుడు హైదరాబాద్కి ఎవడేం పెట్టబడలే, హైదరాబాదే నిర్మించుకుంటుంది. ఎవడు రూపాయి పెట్టబడలే హైదరాబాద్లో వచ్చే ఆదాయం చాలు. కథ వరంగల్కి వెళ్ళండి. ఇప్పుడు హైడ్రా ద్వారా ఆదాయం తగ్గే పరిస్థితి లేదా? రిజిస్ట్రేషన్లు గత నెలకి నెలకి తగ్గిపోయింది. ఏం తగ్గవు. ఎంత వస్తుంది క్యాలిక్యులేషన్ బడ్జెట్ తీయమనండి. రియల్ ఎస్టేట్ వల్లే హైదరాబాద్ బతుకుతుంది అనుకుంటారా? మీ 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 కెపాసిటీ ఎంత, మీ రియల్ ఎస్టేట్ కెపాసిటీ ఎంత? ఒకటి చెప్తాను, ఇవాళ సాఫ్ట్వేర్ రంగం ఉంది రాజేష్, 9.5 లక్షలు అంటారు ఎంప్లాయ్మెంట్. ఒకసారి బాలానగర్ బాదంప, పత్తేనగర్ బాదంప, కూకటపల్లి బాదంప 25 లక్షల మంది సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేది. 9.5 లక్షల మంది అయితే 25 లక్షల మందికి ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఇస్తున్నాయి ఎంప్లాయ్మెంట్ హైదరాబాద్లో. చెర్లపల్లి పోండి, ఐడియా మల్లాపూర్ పోండి, మీరు మొత్తం పటాన్ చెరువు పోండి, ఎంఎస్ఎంఈ వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత పోని ఇంకా తేల్చుకుందాం. ఇవాళ భారతదేశంలో హైదరాబాదు గ్లోబల్ సిటీ. ఈ గ్లోబల్ సిటీలో బల్క్ డ్రగ్లో అంకిలేసిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేది హైదరాబాదు. మీరిచ్చే టర్న్ ఓవర్ ఎంత? ఇవాళ ఫార్మాస్యూటికల్ రంగం ఎక్స్పోర్ట్ ఎంత? మీ ఫార్మా ఎగ్జిల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అంతే. ఈ లేకి మాటలు రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఎవడురా పెంచమన్నది భూముల రేట్లు హైదరాబాద్లోనా? మధ్యతరగతులు ఎవడున్నాయి? 2 కోట్లు 3 కోట్లు పెట్టి ఇల్లు కొనగలడా? సామాన్యుడు ఒక ఆటో డ్రైవరు ఇల్లు కొనగలడా హైదరాబాద్లో? తర్వాత ఒక బస్ కండక్టర్, బస్ డ్రైవర్ వాడు జీవితాంతం కష్టపడితే ఒక ఇల్లు కొనగలడా? ఈ భూముల రేట్లు పెంచిన భూషణికే గాళ్ళు ఎవడు పెంచిన భూముల రేట్లు? ఇవాళ నేను అంటుండేది ఏంటంటే, ఒకప్పుడు హౌసింగ్ బోర్డు ఉండేది రాజేష్ హైదరాబాద్లో, ₹1,00,000 ఇల్లు ఇచ్చింది హౌసింగ్ బోర్డు. ఇవాళ ఎందుకు ఇలా పోతుంది ప్రభుత్వం? సామాన్యుడికి ఇంటికి దూరం ఊరు చేసింది. ఇలా హౌసింగ్ బోర్డు అనే సంస్థను చంపేశారు, మొత్తం రియల్ ఎస్టేట్ చేతిలో పెట్టారు. ఇక్కడ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల మీద రుద్దితే ఎవరు పాపం అనిపించాలా? ఇప్పుడు మధ్యతరగతి కోటిన్నర పెట్టి ఇల్లు. ఇప్పుడు నేననేది మీరు కోట్లు మాట్లాడబాకండి. నేను కూడు కోసం, చేతి నిండా పని కోసం చెప్తున్నా. నేను హౌసింగ్ బోర్డు ప్రధాన ఉద్దేశం దేనికి పెట్టారు? LIG, MIG, HIG ఉండేది. LIG, MIG, HIG ఎందుకు పుట్టింది? ఇవాళ సీపర్ ఉన్నాడు, హైదరాబాద్ రోడ్లు వచ్చేవాడు ఉన్నాడు, వాడు సఫాయి కార్మికులరు, వాళ్ళు ఇల్లు కొనగలరా నువ్వు ఇచ్చే జీతంతో? ఇవన్నీ ఎందుకు పుట్టినాయి? పేదలకి ఇల్లు ఇవ్వటానికి పుట్టింది. దాన్ని ఎందుకు చంపారు రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కలిసి? రాజకీయ నాయకులతో చేతులు కలిపేసి అదే అంటున్నా, వ్యవస్థలో లోపం కదా ఇదంతా. వ్యవస్థలో లోపమే. రాజకీయ నాయకులు వర్సెస్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏకమైపోయి వాళ్ళకి డబ్బులు తీసుకొని హౌసింగ్ బోర్డుని సమాజ్ చేశారు. నేను అంటుండే పాయింట్ ఇది, ఆటో డ్రైవర్లకు ఇల్లు కావాలా? ఏం ప్రభుత్వ భూములు ఉంటాయి కదా, వాటిలో వెంచరేయండి, సామాన్య మిడిల్ క్లాస్ కుటుంబాల వాళ్ళకి ఇవ్వండి. మనకి 15 పేస్లు ఉంటుంది, phase 1, phase 2, phase 3, phase 4, ఇట్లా మనకి హౌసింగ్ బోర్డు చూడండి. అదే 15 హౌసింగ్ బోర్డులు ఉంటాయి. నేను 2008లో కార్పొరేటర్గా పోటీ చేసిన. ఇది 2008లో ఐఎమ్ ద కార్పొరేట్ క్యాండిడేట్ ఇన్ GHMC ఎలక్షన్లో నేను పోటీ చేసిన 117 డివిజన్లో. నాకు తెలియని ముచ్చట్లేం కాదు ఇవన్నీ. ఎట్లొచ్చినాయి, ఎట్లా వేసినాయి? నేను అంటుండేది ఏంటంటే రాజేషు, ఒక ఆలోచన చేయాలా. ఒక ఇగ్నుడుగా ఈ దేశము, నువ్వు మొదటోడు కాదు, నేను మొదటోడు కాదు, ఈ భారతదేశం ఎప్పటి నుంచి ఉంది? ఇప్పటికే ఇంత విధ్వంసం చేసుకున్నామంటే మళ్ళీ ఎంత విధ్వంసం చేస్తాం? చెరువులు కాపాడుతున్నాం, లక్ష్యం కూడా మంచిదే. కానీ ఆ చెరువులకు పోయే అవుట్లెట్స్, ఇన్లెట్స్ లేకుండా నాలాలు మొత్తం కబ్జాలు పెట్టి వాటిని అన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేయాలి. నేను అంటున్నా కదా, ఇప్పుడు ప్రగతి నగర్లో ఒక చెరువు ఉంది. నేను దోషుడితో నీళ్లు తాగిన రోజు ఉండే ప్రగతి నగర్ చెరువు. ప్రగతి నగర్ చెరువు ఒక గ్రామ పంచాయతీ చెరువు మీరు అంటున్నారు కాబట్టి, నేను 10 ఏళ్ల క్రితం చూసిన ప్రగతి నగర్ చెరువుకి ఇవాళ వచ్చినటువంటి ప్రగతి నగర్ చెరువుకి 1000 రెట్లు తేడా ఉంది. 1000 రెట్లు కాదు, తెల్లంగా నీళ్లు ఉండేవి. ఆ బండ మీద నిలబడి దానికి 3 లింక్ చెరువులు ఉంటాయి. ప్రగతి నగర్ కింద ఇంకొక చెరువు ఉంటుంది, దాని కింద ఇంకొక చెరువు ఉంటుంది, మన డిమార్ట్ ఉంది కదా దాని కింద ఉంటుంది. అది మొత్తం వచ్చేసి డ్రైన్ ఎక్కడ కలిసిద్దో తెలుసు మీకు? ఇది బోయినపల్లి ఇటు పత్తేనగర్ కానించి పోయి దానికి క్యాచ్మెంట్ ఏరియా వచ్చి హుషేన్ సాగర్ రాజేష్. తర్వాత మీకు కూకటపల్లి జూనియర్ కాలేజ్ ఉంటుంది, పోండి మీరు. ఆ జూనియర్ కాలేజీ ఆ చెరువు బఫర్ జోన్లోనే కట్టింది జూనియర్ కాలేజీ. బాలాజీ నగర్ ఉంది కదా, బాలాజీ నగర్ కూకటపల్లి వెనక పక్క ఉండేదంతా మొత్తం కూకటపల్లి చెరువుని కబ్జా చేసి కట్టిందే. సో ఇప్పుడు డ్రైనేజీలు, నాలాలు కూడా నాలాలు కబ్జాలు అయిపోతున్నాయి, డ్రైనేజ్ నీళ్ళు చెరువుల్లో కలుస్తున్నాయి. అసలు ఇవన్నీ చూడకుండా మీరు అన్నట్టుగా బౌండరీ లైన్లు ఫిక్స్ చేయకుండా ఒకేసారి కూలగొట్టే కార్యక్రమం మొదలుపెట్టిన వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం లేదన్న సామాన్యులు మధ్యతరగతి నుంచి ఇవాళ ఇది వాళ్ళు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఓనర్లందరూ కూడా, ఓనర్లు గగ్గోలు పెట్టినా ఏది పెట్టినా కూడా ఇది మిస్టేక్ అనేది ఎక్కడో చోట సరిచేయాలి. నాలాల కబ్జాలు చేసినవన్నీ కూడా నేను అన్నాను కదా, గతంలో కళ్ళు మూసుకున్నారు.
కాబట్టి దాన్ని సరి చేసుకోవద్దు. కానీ వాళ్ళు చేసిన పాపానికి శాపం వీళ్ళు అనిపిస్తుంది. అది దానికి ప్రభుత్వం హౌసింగ్ బోర్డు ఉంది కదా, హౌసింగ్ బోర్డు వెంచరేయండి. 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో వెంచరేయండి. బోలెడు భూములు ఉన్నాయి హైదరాబాద్ నగరం చుట్టూ, అక్కడ వాళ్ళకి ఫ్లాట్లు ఇవ్వండి. మీ అయ్యి ముల్లేమన్నా ఇస్తారా? ప్రభుత్వం ఆస్తి. ఇవాళ కష్టాల్లో ఎవరో ఇబ్బందులు, మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, నిరుపేదలకు ఏం చేయాలంటే వెంచర్లు వేయండి. హౌసింగ్ బోర్డు కింద వెంచర్లు వేసి, ఇంటర్నల్ రోడ్లు వేసి, అక్కడ ఒక స్కూల్ కట్టండి, డ్రైనేజ్ పైప్ లైన్ వేయండి, వాటర్ పైప్ లైన్ వాళ్ళకి ఇవ్వండి. మీ బాబు గారు సొత్తు ఏమన్నా ఇస్తారా? నేను అడిగే పాయింట్ అది. కానీ ఇప్పుడు దాకా కోల్పోయినటువంటి ఆస్తి విలువ విలువ ఏముండదు. విలువ అనేది మనం కట్టుకుంటే పెరగద్ది రాజేష్ గారు. విలువ అంటారు కానీ ఇది ఆస్తి నష్టం జరిగింది కదా. ఆస్తి నష్టం అదే నేను అంటుండేది. దాని నుంచి పరిరక్షించడానికి, చెరువులను పరిరక్షించుకోవాలంటే ఖచ్చితంగా ఒక క్యాన్సర్ వచ్చింది, ఆ చేయి తీసేయాలి తప్పదు. నేను అంటుండేది ఏంటంటే ముందు బౌండరీలు ఫిక్స్ చేయండి. ఒక 100 రోజులు టైం ఇవ్వండి వాళ్ళకి. 100 రోజులు టైం ఇచ్చేసి ఆ 100 రోజుల టైంను మొత్తం అమ్మ ఇదిగో ఇది చెరువు మీరు సహకరించండి. ప్రభుత్వం కూడా సహృదయంతో ఎంత బడ్జెట్ 3 లక్షల కోట్ల బడ్జెట్లో దీనికి అయ్యే ఖర్చు ఎంత? అదంతా ప్రజలదే కదా. ప్రభుత్వం దగ్గర చిత్తశుద్ధి ఉంటే సాధ్యమే. కానీ ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి విధానమైన ఇంప్లిమెంటేషన్ అంటే కూల్చే ఉన్నంత ఉత్సాహం తర్వాత వాళ్ళని ఎవాక్యువేట్ చేసి కొంత రీలోకేట్ చేయడంలో ఉంటుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా చెయ్యాలి, తప్పదు. ఖచ్చితంగా చేసి తీరాలా, రీలొకేటెడ్ చేసి తీరాలా. చేయకుండా చేయటం అనేది ఎవరి సొమ్ము కాదు రాజేషు, అది ప్రజలందరి సొమ్ము. ఇవాళ ఎమ్మెల్యేలు తీసుకుంటున్న జీతం డబ్బులు కూడా ప్రజలే. ప్రజాప్రతినిధులుగా తీసుకుంటున్న డబ్బు మొత్తం ప్రజలదే. కానీ కబ్జాలు చేసినంత కూడా ప్రజాప్రతినిధులే కదా ఇప్పుడు దాకా. వాళ్ళు పగలు కొడితే నొప్పేంది? నేనేది వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వలే కాంపెన్సేషన్. ఇప్పుడు నొప్పి వస్తుండేది రియల్ ఎస్టేట్ వాళ్ళకి, రాజకీయ నాయకులకి, అన్ని పార్టీల రాజకీయ నాయకులకు నొప్పి వస్తుంది. రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి చర్య సహేతుకమైనదే. కానీ ఇంప్లిమెంటేషన్ ప్రక్రియ అనేది, మొదలుపెట్టే పద్ధతి అనేది కూల్చడం అంటే పేదల ఇళ్ళు కూల్చకూడదు, పేదల జోలికి పోకూడదు. వాళ్ళకి ఇల్లు చూపించండి, వాళ్ళకి ఉపాధి చూపించండి. హైదరాబాద్ చుట్టుపక్కల బోలుడు భూములు ఉన్నాయి, దాన్ని డెవలప్ చేసి వాళ్ళకి ఇవ్వండి. 160 గజాలు, 200 గజాలు, తర్వాత 250 గజాలు ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ పెట్టి హౌసింగ్ బోర్డుని రంగంలోకి దింపాలా. ఆర్ఎండ్ని వీరిని రోడ్లు వేపించేసేలా. ఎవరెవరైతే ఏ చెరువులో బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ నిరుపేదలకి, బలిసినోడు గౌడికి బళ్ళ, ఏ ప్రాతిపదికన బలిసినోడు, నిరుపేద, మిడిల్ క్లాస్. ఎందుకంటే గవర్నమెంట్ పథకాలన్నీ సంక్షేమాలైనా ఏదైనా వైట్ రేషన్ కార్డు హోల్డర్లకి ఇప్పటివరకు ఇంప్లిమెంటేషన్. అంటే ట్యాక్సులు కడుతుంది మధ్యతరగతి, అనుభవిస్తుంది పూర్ సెక్షన్. నేను అనేది అదే చాలా పొరపాటు పడుతున్నాడు. ఎవ్రీబడి పే టు ట్యాక్స్. నేను ఒక సింపుల్ చెప్తా రాజేష్. ఒక ఆటో డ్రైవర్ ఇండైరెక్ట్ ట్యాక్సులు కడతారు. ఆగండి ఈడు పెద్ద పోటుగాడు కాదు. ఒక ఆటో డ్రైవర్ని తీసుకునే ఎగ్జాంపుల్ చెప్తా. 3 లీటర్ల డీజిల్. డీజిల్ యాక్చువల్గా క్రూడ్ ఆయిల్ ఇండియన్ గవర్నమెంట్కి 45 రూపాయలు పడుతుంది. ఇది రిఫైనరీ అయిన తర్వాత దాదాపుగా వాడు 65 రూపాయలు ఇండైరెక్ట్గా కడుతుండు. 65 రూపాయలు అంటే 3 లీటర్ల ఆటో డ్రైవర్ ఇస్తే 6,000 రూపాయలు నెలకి. 12 సంవత్సరానికి 72,000 రూపాయలు. నీకు 72,000 కట్టినప్పుడు వాడు 5 సంవత్సరాలకు కలిపి 3,60,000 రూపాయలు ఒక ఆటో డ్రైవర్ ఇస్తున్నాడు ఇండియన్ గవర్నమెంట్కి. ఎవడు చెప్తాడు ఈ బోసడీకే మాటలన్నీ? ఎవడు చెప్తారు రాజేష్? ఒక 2 వీలర్ తీసుకోండి మీరు, పెట్రోల్ 1 లీటర్ కాల్చడు, 1 లీటర్ పెట్రోల్ కాల్చడు, డైరెక్ట్ ట్యాక్స్ కింద 65 రూపాయలు వసూలు చేయటం లేదు. ఈ 65 రూపాయలకు చిన్న క్యాలిక్యులేషన్ వేసుకో, 2,000 రూపాయలు నెలకు అవుతుంది. అనుకుంటే ఇప్పుడున్నటువంటి మోదీ ప్రభుత్వం పాల మీద, రోటీల మీద కూడా ట్యాక్స్ జిఎస్టీ అందరు కడుతున్నారు. నేను అనేది అది, ఈ డబ్బంతా ప్రజలదే. పేదోడు కడుతుండో పెద్దోడు కడుతుండో అని కాదు. షాంపూ కొంటే ట్యాక్స్ పడదా? ఇంట్లో నిత్యావసర వస్తువుల మీద నువ్వు కొనే ప్రతి వస్తువు మీద జిఎస్టీ ఉందా లేదా? వాడు కట్టకుండా ఎందుకు పోతున్నాడు? క్యాలిక్యులేషన్ తీద్దాం రా అంటే నేను అనేది ఎవ్రీ సిటిజన్ ఎక్కడో చోట ట్యాక్స్ పేయర్గా ఉంటాడు. కాబట్టి వాడు పేదరికంలో ఉండేవాడిని ఐడెంటిఫైడ్ చేయడం నిమిషాల పని. ప్రభుత్వాలు ఇప్పటిదాకా కేవలం వైట్ రేషన్ కార్డు హోల్డర్లకే కదా ఏది ఇచ్చినా. ఇది పెద్ద భ్రమ. వైట్ రేషన్ కార్డు అనేది పిచ్చోడికి చెప్పే మాటలు. నేను చెప్తా, ఒక మాట వింటావా? డెల్టా ఉంటుంది, సింపుల్ సేమ్. దివిసీమ, కోనసీమ, నెల్లూరు సీమ, ఉరిబండి 3 పంటలు ఉరిబండి వాడికి రేషన్ కార్డు అవసరం చెప్పండి రాజేష్ గారు. మిరాకిల్ అనిపించడంలా, సిగ్గు అనిపించటంలా, మనకి వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది అనిపించడంలా. ఈ వైట్ రేషన్ కార్డు అనేది క్రైటీరియా కాదు. ఇదేంటంటే ప్రభుత్వం కొన్ని పథకాలు ఉంటాయి. ఈ ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. వైట్ రేషన్కి పౌష్టికాహారాన్ని
రైట్ టు ఫుడ్, ఈ పౌష్టికాహారానికి సంబంధించింది ఆరోగ్యానికి సంబంధించి లింక్ తెప్పేయాలి. ప్రభుత్వాలు ఆ లింక్ తప్పేయాలి. వైట్ రేషన్ కార్డుకి వచ్చిన సమస్య అది. ఇప్పుడు విద్యా వైద్యం ఫ్రీ అను ప్రభుత్వం చేయాల్సింది 4. ఒకటి ఫస్ట్ వన్ త్రాగునీరు, సెకండ్ సాగునీరు. ఈ 2 అయిపోయిన తర్వాత మూడోది ఏం చేయాలా? విద్య వైద్యం. అర్థమైందా? ఈరోజు విద్య కింద ఎన్ని లక్షల కోట్లు కట్టేస్తున్నారు. విద్య వ్యాపారాత్మకంగా చేసింది ఎవరు? ఇదే ప్రభుత్వాలు కాదు. తర్వాత వైద్యాన్ని వ్యాపారీకరణ చేసింది ఎవరు? కాదు. మన హైదరాబాదులో అపోలో హాస్పిటల్ చరిత్ర చెప్తా ఈయన. ఆ భూమి ఎవడిది? అపోలో హాస్పిటల్ ఓనర్దా? గవర్నమెంటు ఆ రోజుల్లో మహానుభావుడు పీజీఆర్ని దేవుడు అంటారు, తెలుసు మీక? పీజేఆర్ గారు ఒక్క ఫోన్ చేస్తే పేదోడుకు వైద్యం చేసి పంపించేవాళ్ళు. ఈరోజు ఏ ఎమ్మెల్యే చేత ఒకటి చేత వైద్యం చెప్పిండి పేదోడు చూస్తా? ఆ రోజు వాళ్ళ అగ్రిమెంట్ తీసుకోండి, మెమాండరం అపోలో హాస్పిటల్ ల్యాండ్ అలికేషన్ అగ్రిమెంట్లో 15% పేదలకి ఉచితంగా వైద్యం చేస్తామని సంతకం పెట్టారు. చేస్తారు అపోలో హాస్పిటల్ బిల్లులో 15% డిస్కౌంట్ ఇస్తామంటారు. పీజీఆర్ ఉన్న రోజులు అపోలో భయపడింది. పీజీఆర్ పోయిన తర్వాత ఒక్క పేదోడికన్నా అపోలో హాస్పిటల్ వైద్యం చేస్తుందా? రాజేష్ గారు నాకు చెప్పండి. బిల్లులో 15% డిస్కౌంట్ ఇస్తుండేది. వాళ్ళు తెలివిగా ఏం చేస్తారంటే ఉన్నోడికి లేనోడికి బిల్లులో 15% డిస్కౌంట్. దానికి అది మీకు అర్థమవుతుందా? ఈ ఆరోగ్యశ్రీ అనేది కొంతమంది కుహనా మేధావులు కలిసి సృష్టించిన ఒక పథకం. దీన్ని ఏం చేశారంటే ప్రభుత్వం డబ్బులు కొట్టేయటానికి ఆరోగ్యశ్రీ దానికి ధరలు కూడా నిర్ణయించాలా? ఎవరు నిర్ణయించాలా? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ బలోపేతం చేయకుండా, రిక్రూట్మెంట్ చేయకుండా మొత్తం దోసేయటానికి. నేను అదే అంటున్నా, వ్యవస్థల్లో ఇన్ని లోపాలు ఉన్న సమయంలో ఇవాళ ప్రజలందరినీ కొనుక్కుని రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇల్లును కూల్చేసి వాడికి మళ్ళీ ఇంకోటి ఇస్తామని భరోసా నమ్మకం ఏంటి అని ఇచ్చి ఇక్కడ కూల్చాలి. నేను అంటుండే పాయింట్ అదే. వాడిని సెటిల్మెంట్ చేసి రీసెటిల్మెంట్ చేసి వాడికి ఇచ్చి ఆల్రెడీ చాలా కట్టున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల డబుల్ బెడ్రూమ్లు మీరు కొల్లూరు బోండి ఎన్ని ఉంటాయి, చాలా ఉండే డబుల్ బెడ్రూమ్లు. వాడికి ఇవ్వండి, వాడికి ట్రాన్స్పోర్టేషన్ అన్ని సాధ్యం. ఎందుకంటే ప్రగతి నగర్ చెరువు తీసుకున్నా, రామాంతపూర్ చెరువు తీసుకున్నా, లేదంటే చాలా చెరువులు తీసుకుంటే ఇప్పుడు అన్ని హైరేజ్ టవర్లు వెలుస్తున్నటువంటి సందర్భం. హైరేజ్ టవర్లు అన్నీ కూడా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు కట్టినయే. నేను అంటుండేది దాన్ని డేటా తీయటం పెద్ద పని కాదు. 10 మంది ఆఫీసర్లు కుర్చీ వేసుకొని కూర్చుంటే డేటా మొత్తం వస్తుంది. తెలంగాణ బిడ్డలు ఎవరు, రాయలసీమ బిడ్డలు ఎవరు, ఆంధ్ర వాళ్ళు ఎవరు, కన్నడిగులు ఎవరు, మరాఠీలు ఎవరు, మలయాళీలు ఎవరు, ఈ ముందు ఈ భూపుత్రులు ఎవరు అనేది బయటకు వస్తుంది రాజేషు. నువ్వు ఆ డేటాది ఆ చెరువుల్లో నిరుపేదలుగా ఉన్నోళ్ళు, చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న వాళ్ళంతా తెలంగాణ బిడ్డలే. హైరేజ్ టవర్లో ఉండేవాళ్ళంతా అవుట్ ఆఫ్ తెలంగాణ బిడ్డలు. కావాలంటే తీసుకోండి లిస్ట్ మీరు పోయి. నేను అంటున్నానని కాదు, ఈ పేదలందరూ కూడా చిన్న చిన్న గుడిసెలు వేసుకున్న భూపుత్రులు చూసుకుంటూ వెళ్తే ఇప్పుడు దాకా అందరూ కలుసున్నటువంటి వాళ్ళు కాస్త ఇదొక మరో ఉద్యమం అయ్యే అవకాశం లేదా? ఏం ఉద్యమం కాదు పాడు. ఇది మేము చాలా చూసినాం తెలంగాణ ఉద్యమంలో. తెలంగాణ మొత్తము కూడా తెలంగాణ రూరల్ ప్రాంతం అంతా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని కోరుకుంటే హైదరాబాదులో ఉన్న వాళ్ళందరూ సెటిలర్స్ మొత్తం బీఆర్ఎస్ పార్టీ రావాలని చూసుకున్నారు. ఆ రోజు రియల్ ఎస్టేట్ పడిపోద్ది కాంగ్రెస్ వస్తే అన్న కుట్ర కోణంతో ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్ సిటీలో. ఎందుకు జరిగింది అది? ఎంఐఎం గెలవటం ఒకటి, ఇక్కడ బీఆర్ఎస్ గెలవటం ఒకటి. కేవలం రియల్ ఎస్టేట్ దృక్పథంతో చూస్తే తెలంగాణ సమాజం అంతా కాంగ్రెస్ రావాలని కోరుకున్నది, రూరల్ ఏరియా అంతా తెలంగాణ భూమిపుత్రులు. కానీ హైదరాబాద్లో ఎవరు? సీమాంధ్రులు, తర్వాత మలయాళీలు, తమిళ వాళ్ళు, మరాఠీలు అందరూ కూడా ఏం చేసినారు? బీఆర్ఎస్ కోటేసినారు. ఇది వాస్తవం. ఇప్పుడు ఈ ప్రక్రియ జరుగుతుంటే హైడ్రా దెబ్బతోటి భయభ్రాంతులకు గురైపోయి ప్యానిక్ అయిపోయి సామాన్యుడు మధ్యతరగతి నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలైనా లేకుంటే ఇక ఇతరత్ర ఎన్నికల్లో కాంగ్రెస్కు మళ్ళీ ఓటు పడే అవకాశం ఉంటుందా? ఇక్కడ నువ్వు ఓటు పడకపోయినా నష్టం లేదు. తెలంగాణ రూరల్ పబ్లిక్ అంతా కాంగ్రెస్కే అనుకూలంగా ఉన్నారు. నీకు సిటీలో ఎవరున్నారు? ఆ లిస్ట్ బయటికిది. రియల్ ఎస్టేట్ వల్ల ఒకటే హైదరాబాద్ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు భవిష్యత్తులో ఇవాళ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ గా పెట్టుకుంది. ఆ జిహెచ్ఎంసీలో అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో హోరాహోరీగా జరగద్ది.
బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అదే అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ కి ఏమి ఉండదు కానీ ఉండదు. బీజేపీ వర్సెస్ మోకా తీసుకునే అవసరం లేదు. ఎందుకంటే నోటీసులు ఇచ్చి వ్యవస్థలో అధికారులు తప్పిదం మీరు చెప్పినట్టుగా చేసి ఇవాళ అదే అధికారులు అదే బాడీలు రెవెన్యూ ఇరిగేషన్ వాళ్ళు వెళ్ళి ఇది బఫర్ జోన్ అని ఇది FTL అని వాళ్ళకి నోటీసులు ఇస్తా ఉంటే 83, 84లో ఓల్డ్ బోయిన్పల్లి దగ్గర ఉన్నటువంటి ఏదైతే చెరువుల్లో ఉన్నటువంటి బస్తీలకు కూడా వాళ్ళు నోటీసులు సర్వ్ చేస్తూ ఉంటే వ్యవస్థల లోపాన్ని ప్రజలు శాపంగా భావించాల్సినటువంటి పని లేదా? అనేది బ్యూరోక్రాట్లు పాలకులు చేసినటువంటి తప్పుని ప్రజలు ఎలా బరాయించాల్సి వస్తుంది. ఆ రోజుల్లో బ్యూరోక్రాట్లు దీంట్లో పొలిటీషియన్ పాత్ర అమోఘంగా ఉంది. దీంట్లో రాజకీయ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరు కూడా కేసులు ఫేస్ చేయట్లా, కేవలం అధికారులే బలవుతారు. ఇప్పుడు కేసుల విషయంలో కూడా నిన్నటికి మొన్న 6 మీద కేసులు, మళ్ళీ తాజాగా ఇంకొక ఎపిసోడ్లో కూడా మల్లంపేట ఎపిసోడ్లో కూడా అధికారుల మీద కేసులు అవుతా ఉన్నాయి. అవును, రక్షించాల్సిన భక్షికుడుగా నువ్వు పబ్లిక్ సర్వెంట్. సింపుల్గా మన రాజేష్ పొలిటీషియన్ ఎన్ని మాటలు ఏం చెప్తాడు. నువ్వు చట్టబద్ధంగా రూల్ ఆఫ్ లా ప్రకారం నువ్వు ఎట్లా సంతకం పెట్టిను వీళ్ళ మీద. ఈ బ్యూరోక్రాట్లను ఏం కాదు, వాడు ముందు ఏసీబీ ఎంక్వైరీ చేయించాలి. వాడు ప్రాపర్టీస్ ఎంత ఉండే, వాడు శాలరీలు ఎంత ఉండే, ముందు ఏసీబీ ఎంక్వైరీ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కూడా జరిపించాలి వాళ్ళ మీద. అంటే వాళ్ళు 100,000 కోట్లకు పడగలెత్తిపోయారు బ్యూరోక్రాట్లు. వాళ్ళ బంధువుల పేరు మీద, కుక్క పేరు మీద, నక్క పేరు మీద వాడు ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క బ్యూరోక్రాట్ ఎంతెంత సంపాదించాడు, ఎంతెంత సంపాదించాడని అది ఒకవైపు ఎంక్వైరీ చేయించాలి. ఇదంతా చుట్టుముట్టి వద్దురా నాయన, ఈ రేవంత్ రెడ్డి పనికిరాడు, ఈ రంగనాథ్ పనికిరాడు, ఈయన దింపేయాలి. అంటే మంచి చేయాలనుకున్నోడిని, సమాజానికి మంచి చేయాలనుకున్న ప్రతి సందర్భంలో కూడా ఏమవుద్ది, హత్యలకు దారితీస్తాయి. నీకు సమాజానికి మంచి చేయాలనుకున్న ప్రతి ఒక్క సమయంలో దేశభక్తుడు చచ్చిపోయిండు. భగత్ సింగ్ ఆ విధంగానే, జలియన్ వాలాబాగ్ సంఘటన అలాగే. ఇప్పుడు రంగనాథ్ గారికి థ్రెట్ అయినప్పుడు ఖచ్చితంగా రంగనాథ్కి నేను చెప్తాను ఉన్నాను, లైఫ్ థ్రెట్ ఉంది, రియల్ రేవంత్ రెడ్డి గారికి థ్రెట్ ఉంది అనుకోవడానికి లేదా? ఎవరికి? రేవంత్ రెడ్డి గారికి. అంటే వీళ్ళు సీఎం హోదాలో ఉండరు కాబట్టి స్వపక్షంలో విపక్షం అంటుండ. రేవంత్ రెడ్డిని సీఎం కుర్చీ నుంచి దింపటానికి కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నోళ్లే చాలామంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఎన్ని కోట్లైన గుమ్మరించి రేవంత్ రెడ్డిని కుర్చీ దింపేద్దాం అని పథక రచన ఎక్కిన అంటే ముఖ్యమంత్రి కాకముందు నుంచి ఆ ప్రణాళిక రచిస్తున్నారు. అది తెలియని అమాయకుడేం కాదు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంత అమాయకుడేం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసు, వెనక జరిగే కుట్రలో అతని దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఏది ఏమైనా ప్రక్షాళన చేసి తీరాలని కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి నేను అంటుండే బాధ అంటే ఇంత లాంగ్ ప్రాసెస్ 5 ఏళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందా? 5 ఏళ్లలో పూర్తి కాదు, కానీ ఎక్కడో తోట అడుగుపడాలి. ముందు రేవంత్ రెడ్డి చట్టం తయారు చేయాలి, అసెంబ్లీలో చర్చకి పెట్టి దాన్ని చట్టం చేసి, నేను అంటున్నా కదా, చట్టం చేసి గవర్నర్ చేత ముద్ర గుద్దియాలి, రాజముద్ర పడాలి. తర్వాత ఏం చేయాలా, కాన్స్టిట్యూషన్ చేయాలి. ఏది? పోలీస్ స్టేషన్, హైడ్రా పోలీస్ స్టేషను, హైకోర్టుకి ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆర్టికల్ 226 కింద మనకి రాష్ట్రానికి హైకోర్టుకి ఒక 3 మెంబర్ జడ్జి కింద పెట్టి ఎవరన్నా కేసులు వేసుకునేదానికి కూడా ఏం చేయాలంటే ఒక సపరేట్, నేను అన్నాను కదా, ఇవాళ కూల్చడం ఇల్లీగల్ అంటున్నారు, అసలు హైడ్రా ఏర్పాటే ఇల్లీగల్ అని కూడా కొందరు. ఇల్లీగల్ ఏం కాదు. ప్రభుత్వానికి ఎగ్జిక్యూటివ్ బాడీ, సివిసి ఎలా అయింది? ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది చూసావా, అది ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా. ప్రభుత్వానికి ఆ రైట్ ఉంది, ఎగ్జిక్యూటివ్ బాడీ ద్వారా కాన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చట్టాన్ని తయారు చేసుకుంటే ఇంకా బలంగా ఉంటుంది, చాలా బలమైన ఉంటుంది. సో ఇప్పుడు హైడ్రాని బలోపేతం చేస్తే రేవంత్ బలవంతుడు అవుతాడా, బలహీనుడు అవుతాడు? బలవంతుడు అవుతాడు. ప్రజలందరూ కోరుకుంటున్నారు. నష్టపోయిన వాళ్ళే తప్ప, నష్టపోయిన వాళ్ళు గుప్పిడి మంది కూడా ఉండరు. ఆ తెలంగాణ పబ్లిక్ అంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉండాలి హైడ్రా అంటున్నారు. ప్రతి జిల్లాలకు కూడా విస్తరించాలని కోరుకుంటున్నాడు. జిల్లాలో చెరువులు కూడా కబ్జా అయిపోతున్నాయి, నాలాలు కబ్జా అవుతున్నాయి, కాబట్టి విస్తరించాలని కోరుకుంటున్నారు. కాబట్టి గుప్పిడి మంది కోసం వ్యవస్థను మనం అర్బనైజేషన్ పెరిగింది, కేవలం ఒక చెరువులు కబ్జా వల్లే వరదలు వస్తున్నాయి అనే వాదన కరెక్ట్గా చూడాల్సినటువంటి అవసరం ఉందా? చెరువులు కబ్జా కాదు, దీనికి ఒక భౌగోళికంగా ఒక రూపం ఉంది హైదరాబాద్ టౌన్కి. మీరు సింపుల్గా చూసుకోండి, బుడమేరు వల్ల ఏమైంది? 34 సెంటీమీటర్ల వర్షం పడితే నీళ్ళు ఎటుపోవాలో తెలియక దాని కెపాసిటీ ఎంత? 10,500 క్యూసిక్లు. కబ్జా అయి 4,000 క్యూసిక్లు పడిపోయింది. అది వరద 35,000 క్యూసిక్లు వచ్చింది. ఇవాళ మున్నేరు ఖమ్మం నగరాన్ని ముంచెత్తింది. మున్నేరు ఎక్కడ పుట్టద్ది? మనకి వరంగల్లో పాకాల చెరువు ఉంది కదా, పాకాల చెరువు డ్రైన్తో మొదలుపెట్టి 204 కిలోమీటర్ల ప్రవహించి కృష్ణానదిలో కాల్చద్ది మున్నేరు వాగు, పాలేరు వాగు. ఖమ్మం జిల్లా ఎంత అతలాకుతలమైంది అంటే పాలక వర్గం ఏంటంటే, ఆ వరదలకు కూడా పాలక వర్గాల తప్పిదమే అనేది కూడా కొంతమంది ప్రజలు ఆరోపిస్తారు. 100% పాలకులదే తప్పు, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే రివర్ ప్రొటెక్షన్ వాల్స్ అనేవి ఎందుకు నిర్మించలేకపోయినారు అంటే
ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ సంక్షోభానికి దారితీస్తాయి, గుర్తుపెట్టుకోండి మీరు. సంక్షేమ పథకాలన్నీ సంక్షోభానికి సంక్షేమం దేంట్లో ఉండాలా? విద్యలో ఉండాలా, వైద్యంలో ఉండాలా, విద్య, వైద్యం, ఆరోగ్యంలో ఉండాల్సిన సంక్షేమం ఓట్ల పథకాలు కొన్ని క్రియేట్ చేసి మేము డబ్బులు ఇస్తాం మాకు ఓటేయండి, మేము డబ్బులు ఇస్తాం మాకు ఓటేయండి. ఇటువంటి పథకాల వల్ల ఒరిగేది ఏముండదు. ప్రతి మనిషికి చేతి నిండా పని కల్పించండి, ప్రతి మనిషికి ఉపాధి కల్పించండి. ఉపాధి కోరుకుంటాడు కానీ నువ్వు ఇచ్చే ముష్టి 5,000 10,000 కోసం ఎదురు ఊడు చూడ్డు. ఏంటంటే ఓట్లు కొనుక్కునే పథకాలే తప్ప సంక్షేమం. ఇప్పుడు నేను అంట ఒక బిడ్డను చదివేయాలి రాజేష్, ఏం చేయాలా? ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కట్టండి, 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా అన్నం పెట్టండి, బట్టలు ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి. ఆడ నీకేం చేయాలా? ఇంకా కులం లేదు, మతం లేదు, చదువుకుంటున్నాడల్లా చదివించండి. సో ఓవరాల్ గా తీసుకుంటే మాత్రం హైడ్రా ఉండాల్సిందే అంటారు. ఖచ్చితంగా హైడ్రా లాంటి వ్యవస్థగా లేకపోతే నదులు, చెరువులు, వాగులు, వంకలు భవిష్యత్తు తరాల్లో చూడవు. ఇప్పుడు జలప్రళయం, జలఖడ్గం జులిపించినప్పుడు ఇలా దక్కన పీఠభూమి ఎత్తు ప్రాంతం కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఆ ఎఫెక్ట్ ఆడ ఖమ్మంలో చూస్తున్నాం, మనం వరంగల్లో చూస్తున్నాం. ఆంధ్రాలో ఏమైంది చూడండి, ఆంధ్రాలో పరిస్థితి చూస్తున్నారు కదా. ఈ భావితరాలకు మనం ఏమి పోతున్నాం? అత్యధిక జనాభా ప్రపంచంలో ఇలా భారతదేశంలో ఉన్నారు. అత్యధిక జనాభాడు ఇవన్నీ ఆక్యుపై చేస్తాం. గడ్డి తింటరా? ఇవాళ పామాయిల్ దిగుమతి ఎంత? ఇవాళ మనం చూద్దాం, హైయెస్ట్ 4 ఉంటాయి రాజేష్ గారు, మీరు గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో ద ఫస్ట్ 1 పాయింట్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2 అదా మా గద్దరన్న చెప్పేవాడు అప్పుడప్పుడు, గద్దరన్న గారు, భారతదేశంలో బంగారు పంటల భూమిలో ఉన్న అల్లుడు నోట్లో శని ఉన్నట్లు అంగడి సరుకులు కూడా కొనుక్కోలేని దుస్థితులు ఎందుకున్నాం. ఇవాళ పామాయిల్ దిగుమతి కృష్ణపట్నం పోర్టు కాడికి పో, ఇవాళ పామాయిల్ లేదు. మనం మీరు అనుకుంటారు కదా సన్ఫ్లవర్ ఆయిల్ అని, తర్వాత మనకి పల్లీలతో నూనె ప్యాకెట్లో ఇవాళ నూనె ఎందుకు దిగుమతి చేసుకోవాల్సి వస్తుందండి? తర్వాత ఇంకా దిగుమతి చేసుకునేవి చాలా ఉన్నాయి. వీటన్నిటి కారణం ఎవరు అంటే పాలక వర్గము. ఆయిల్ కూడా ఈ సకల సంపద గల ఈ దేశంలో దరిద్రం ఎట్లా వచ్చాయన లైవ్ ఎగ్జాంపుల్ చెప్తారు. ఒక ఖనిజం ఉంది భారతదేశంలో, ఖనిజాన్ని వస్తువు తయారు చేసుకుని అమ్ముకుంటే ఎక్కువ ఆదాయం వస్తుందా? ఆ ఖనిజాన్ని ఇతర దేశాలకు ఎక్కువ అమ్మేస్తే ఆదాయం వస్తుంది, ముడిగా అమ్మేస్తే ఏది వస్తే ఆదాయం వస్తుంది చెప్పండి? తెలివైనోడు ఏం చేయాలా? వస్తువు తయారు చేసి ఆ వస్తువును అమ్ముకుంటాడు. కానీ మన ఖనిజంని కొల్లగొట్టినటువంటి గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మయం ఎంత, ఎన్ని లక్షల కోట్లు లూటీ చేశారు. అట్లా నీకు ఇవాళ చూస్తే ఇవాళ విశాఖపట్నంలో కార్మికులందరూ ధర్నా చేస్తున్నారు. ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి ఎంత? కనీసం ప్రభుత్వ కంపెనీకి కూడా మైన్స్ కేటాయించలేనటువంటి దుస్థితిలో ఒక అదానికి కట్టి పెట్టడం కోసం ఆ కంపెనీని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎంతోమంది తెలంగాణ ఆంధ్ర బిడ్డలు సమిధులైనటువంటి స్టీల్ ప్లాంట్ ఇవాళ అదానికి కట్టి పెట్టడం కోసం డిస్ఇన్వెస్ట్మెంట్లో భాగంగా ఎత్తేస్తారు. ఇవాళ కార్మికులందరూ బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. మమ్మల్ని సైల్లో కలపండి అంటే మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇటమేంటి? ఇప్పుడు సకల సంపద, ఈ సంపదను అదాని ఓడిది కాదు కదా, దేశ ప్రజలందరిది కదా. బయలుదేరలా గనులు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో, దాన్ని కేటాయిస్తే పొయ్యే నష్టం ఏంది? అంతే కదా. బయలుదేరాలో ఐరన్ ఓర్ గనులు ఉన్నాయి. అదానిగాడు ముద్దయినప్పుడు ఆ గనుల్ని దీన్ని కేటాయిస్తే తప్పేంది రాజేష్? నేను అడుగుతున్నాను. ఒక మైన్ ఇయ్యలేరా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి? ఒక మైన్ ఇయటానికి ఏమి నొప్పి గవర్నమెంట్కి? అంటే మైన్ దాని ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎలా చంపారు? బిఎస్ఎన్ఎల్ భారత సంచార నిగమం లిమిటెడ్ చంపినోడు ఎవడు? ఈరోజు వాడు ఉచితం అన్నాడు. ఉచితం అనుచితం కాదు. ఏమైంది? ఇవాళ సిమ్ము కొనలేక రీఛార్జ్ చేసుకోలేక చస్తారు. ఇవాళ బిఎస్ఎన్ఎల్ పండబెట్టినోడు ఎవడు? ఈ పాలకులకు, రాజ్య పాలకులు కదా. అదే బిఎస్ఎన్ఎల్ ఉంటే ఇవాళ 149 రూపాయలకి మనం 5G 4G సేవలు అందుకునేవాడు. ఇవాళ ఒక్కరోజే 70,000 కోట్లు కొట్టేశారు దేశ ప్రజల సంపదన. బిఎస్ఎన్ఎల్కి ఒక మంత్రి ఉంటాడు, ఏది సమాచార శాఖ మంత్రి ఉంటాడు. ఆ మంత్రి భారత పార్లమెంటులో క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలకు సరిగా తీసుకోకపోవడం వల్ల బిఎస్ఎన్ఎల్ చంపినోడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెట్వర్క్ ఇచ్చినటువంటి బిఎస్ఎన్ఎల్ని, పాడిగేది లాంటి బిఎస్ఎన్ఎల్ చంపిండేవారు. ఇవన్నీ కూడా చర్చకి తెచ్చాలా, యువతరం ముందుకు రావాలా, నవతరం యువతరం నాయకులు రావాలా. ఈ లఫూటుగాళ్ళు అనుకుంటారు, ఎవరు చూడటం లేదనుకుంటారు. ఈ లఫూటుగాళ్ళని మిలిటరీ తిరగబడింది అనుకో, వీళ్ళ మీద ఏం చేస్తారు వీళ్ళు? డిఫెన్స్ 3 దళాలు ఉన్నాయి కదా, తిరుగుత దళాలు దేశానికి అన్యాయం చేస్తున్నా ఈ లఫూట్ అనే రాజకీయ నాయకుల మీద పడారు అనుకో, ఈ దోపిడీదారుల మీద, పారిశ్రామికవేత్తల మీద మిలిటరీ తిరగబడితే అప్పుడు ఏం చేస్తారు? ఎంతమంది ఉంటారు భారత పార్లమెంట్లో? 545 మంది వాళ్ళు ఉంటారు, 294 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. నీతి గల్లోళ్ళు ఎంతమంది ఉంటారు? పట్టుమని 10 మంది లేరు భారత పార్లమెంట్ వ్యవస్థలో. నిజాయితీగా బతికేవాళ్ళు 10 మంది లేరు భారత పార్లమెంట్లో. మొత్తం తీయండి, మొత్తం
మొత్తం ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి తీవ్రమైన ముద్దాయిలో ఉన్నారు భారత పార్లమెంట్లో. ఎవరిని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకుంటారో ఆలోచించుకోండి. ఇవాళ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు దేశ ద్రోహులుగా ఉంటున్నారా, దేశభక్తులుగా ఉంటున్నారా? దేనికోసం వచ్చింది స్వతంత్రం ఈ దేశానికి? ఒక సుభాష్ చంద్రబోస్ దేనికి ప్రాణప్రయాణం చేశాడు? అల్లూరు సీతారామరాజు, కన్నిగంటి హనుమంతు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వీళ్ళందరూ ఎందుకు పోరాటం చేశారు స్వతంత్రం కావాలని? బ్రిటిష్ వాళ్ళం అంటే స్వదేశీ తీవ్రవాదులలాగా తయారైపోయారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. వీళ్ళ ప్రక్షాళన చెయ్యాలా లేదా? నవతరం యువతరం ముందుకొచ్చి నడుం బిగించి దేశాన్ని కాపాడుకోకపోతే ఎవడు కాపాడలేడు భారతదేశాన్ని. ఇప్పుడు హైడ్రా లాంటి వ్యవస్థ ఖచ్చితంగా భావితరాల కోసం కాపాడాలి అంటారు. ఒక హైడ్రా లాంటి వ్యవస్థే కాదు, అన్ని వ్యవస్థలు మారాలి. అన్ని వ్యవస్థలు. ఇప్పుడు కాళేశ్వరం డ్యామ్ తీసుకో, ఎవడు సొమ్ముదే? ఎవరి సొమ్ము ఎవడు దోచిపెట్టారు మీరు? దానికేం ఇవాళ నాగార్జున సాగర్ డ్యామ్ ఎప్పుడు కట్టారు? జురాల ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు? కడియం ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు? శ్రీశైలం డ్యామ్ ఎప్పుడు కట్టారు? తర్వాత సింగూరు డ్యామ్ ఎప్పుడు కట్టారు? అవి కుంగిపోంది. ఎవరు తప్పు చేశాడు? వాళ్ళని అరెస్ట్ చేసింది గవర్నమెంట్. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు చర్య తీసుకోలేదు? అంటే మీరు ఒకటా? ప్రజల పక్షాన్ని అడిగేటోడు లేడా? 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అని గిన్నీస్ రికార్డ్ అని చెప్పి ప్రాజెక్టు కుంగిపోవటానికి కారణమైనటువంటి ఇంజనీర్లు ఎత్తి లోపలేయాల్సిన అవసరం పడలే. అంటే రాజకీయ నాయకులు పొగులు తిట్టుకుంటారు యూట్యూబ్లో రాత్రులు, దోస్తి మేరా దోస్త్ తూ హే మేరా క్యా హై అన్న, నీకిది నాకిది, నీకిది నాకిదే, ప్రజలు నాకిచ్చేయటం, ఇవన్నీ మన ముందు అవపడటం లేదా? సో ఇది మధుసూదన్ గారు రెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.